అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా ఎవరో? ఎలీషా ఎందుకు తెలియదండి? ఎలీషా అంటే వడ్డీ వ్యాపారం చేస్తాడు ఆయనే కదండి అన్నాడు. అయ్యయ్యో, ఈ రోజుల్లో ఎలీషాలని పేర్లు పెట్టుకున్నోళ్ళు, అబ్రహాం అని పేర్లు పెట్టుకున్నోళ్ళు, దావీద్ అని పేర్లు పెట్టుకున్నోళ్ళ గురించి మనకు తెలిసేమో, కానీ బైబిల్లో ఉన్న ఈ భక్తుల గురించి మనం తెలుసుకోవటం లేదు. కారణం, మనం బైబిల్లో చదవటం లేదు. పొద్దున్న లేచిన వెంటనే వాక్యం వింటున్నందుకు చాలా వందనాలు. విన్న వాక్యం మనసులో ఉంచుకుంటున్నారా? లేకపోతే ఈ చెవితో వదిలేస్తున్నారా? వదిలేయకూడదు. అంతా 30 నిమిషాల ప్రోగ్రాం మీకు గుర్తుండకపోయినా, నీ మనస్సుకు అవసరమైన, నీ హృదయాన్ని తాకిన మాటని, ఒక వాగ్దానాన్ని, ఒక ఆదరణను, ఒక హెచ్చరికను నీ మనసులో ఉంచుకొని ఆ రోజంతా నీవు దాన్ని అనుసరిస్తే, ధ్యానిస్తే దీవించబడతావు. ఎలీషా ఒక ప్రవక్త కాకముందు ఆయన ఎవరో? ఒక భూస్వామి. ఎవరండి? 12 అరకలు పెట్టి భూమి దున్నేవాడంట. అంటే ఎంత భూస్వామో అర్థం చేసుకోండి. ఒక అరకు ఉంటేనే గొప్ప. మీకు అరకలంటే తెలియదేమో. ఇప్పుడు పల్లెటూరులో కూడా అరకలు పోయి ఏమొచ్చినాయి? ట్రాక్టర్లు వచ్చాయి. ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయన్నమాట ఆయనకి? 12 ట్రాక్టర్లు పెట్టి భూమి దున్నుతున్నాడంటే ఎంత గొప్ప భూస్వామో అర్థం చేసుకోండి. 12వ ట్రాక్టర్ ఆయనే డ్రైవ్ చేసుకుంటున్నాడంట, మిగిలిన వాళ్ళు కూలి వాళ్ళతో డ్రైవ్ చేయిస్తూ. అంత ధనము కలిగినప్పటికీ బాధ్యత కలిగిన వ్యక్తి. దేవుడు అతని యొక్క నమ్మకత్వాన్ని చూశాడు, బాధ్యతను చూశాడు. ఏలియా ఎవరో? ఇద్దరు ఒకటేనా? ఏలియా వేరు, ఎలీషా వేరు. ఏలియా ఎవరు? ఆయన ఒక దైవజనుడు. ఆహాబు కాలంలో వర్షం కురవదని చెప్పి ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. మళ్ళీ ప్రార్థిస్తే వర్షం కురిసింది. ఆయన ఒక గొప్ప దైవజనుడు, ప్రార్థనాపరుడు, దేవుని అద్భుత కార్యాలు చేసిన వ్యక్తి, ఆకాశం నుండి అగ్ని దింపిన వ్యక్తి.